వెంగళరావు నగర్ లో అక్కడ సీతక్క క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రజాస్పందన చూసినప్పుడు నవీన్ యాదవ్ మీద అక్కడ సింపతి కనబడ్డది. అది మాకందరికి వెంగళరావు నగర్ కాంగ్రెస్ లీడ్ వస్తుంది అనేది. సెటిలర్ ఓటు ఉన్నది. సెటిలర్ ఓట్ల రెండు భాగాలు అయినాయి. దాదాపుగా 90% సునీత గారికి పడింది. అయితే అక్కడ ఒక సమస్య ఏమైందంటే అంత కాలనీస్ అన్ని అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వెల్ఫేర్ అసోసియేషన్లకు 6 lakhs 10 lakhs మీరు మీ కలర్ వేసుకోండి, మీకేమన్నా వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం ఉపయోగించుకోండి అని చెప్పి బల్క్ అమౌంట్స్ ఇచ్చినట్టుగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మరి బీఆర్ఎస్ కు లీడ్ ఎక్కడ వస్తుంది? మీరు వెంగళరావు నగర్ లో లేదు, షేక్పేటలో లేదు. ఓన్లీ ఇప్పుడు మీరు అన్నట్టుగా రేవంత్ నగర్ యూసుఫ్ కూడా కొంత వెంగళరావు నగర్, మిగతా అన్ని దిక్కులో కూడా కొంత ముఖాముఖి ఉన్న కాడ ట్రయాంగిల్ ఫైట్ ఉన్న కాడ కూడా గెలిచే అవకాశం లేదు. బోరబండ అని చెప్పాను కదా, ఫైనల్ గా బోరబండతోనే బీఆర్ఎస్ గెలవాలి. బోరబండలో పోలైన ఓట్లు చాలా తక్కువ కదా, 29,000 కదా. ఇప్పుడు లీడ్ ఎంత ఉంటుంది? ఈ టైట్ కాంటెస్ట్ కదా, 2-3 వేల లీడే ఉంటది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆధిక్యత 1144. మొదటి రౌండ్ లో 62, సెకండ్ రౌండ్ లో 1082, రెండు కలిపితే 1144 ఓట్లతో నవీన్ యాదవ్ 2 రౌండ్ల తర్వాత ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ లో మంచి లీడ్ వచ్చింది, కానీ ఎక్స్పెక్టెడ్ కాదు. షేక్పేట డివిజన్ మొత్తం కౌంటింగ్ అయిన తర్వాత చూస్తే మైనారిటీ ఓటు వన్ సైడ్ గా పడలేదు. మైనారిటీ ఓటు 50-50 పడ్డది. కావాలంటే ఒక 51% కాంగ్రెస్ పడి ఉంటది, 49% బీఆర్ఎస్ పడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రీ పోల్స్ చూసినట్టయితే షేక్పేట కాంగ్రెస్ కు చాలా లీడ్. ప్రీ పోల్స్ వల్ల ఎవరు సర్వే చేసినా షేక్పేట మాత్రం కాంగ్రెస్ లీడ్ అని చెప్పారు. బీఆర్ఎస్ లీడ్ కనిపించినట్టుంది షేక్పేట. మొన్న ఎగ్జిట్ పోల్స్ అప్పుడు మనకు చూస్తే షేక్పేట కాంగ్రెస్ లీడ్ చాలా ఎక్కువ చూపెట్టారు. ప్రీ పోల్స్ లో కూడా 1-2 తప్ప అన్ని సర్వేలు షేక్పేట లీడ్ చూపెట్టాయి. మనకు అది అక్కడ లీడ్ తగ్గింది అని అంటే కొంత ట్రెండ్ మనకు కనబడతా ఉంది అంతే. ఓకే, సో అయితే ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తోంది ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్. దాని ప్రకారం చూస్తే బీజేపీ చెప్పట్లేదు, మీరు బీజేపీ సంబంధించి నెగ్లిజిబుల్, దే ఆర్ నాట్ గెట్టింగ్ డిపాజిట్. అందుకనే మనకు సమాచారం కూడా అందట్లేదు. ఓటు టర్న్ అయింది అనేది కదా ఇంపార్టెంట్. బీజేపీ ఓటు బీఆర్ఎస్ కి టర్న్ మెజారిటీ అవుతుంది. మెజారిటీ అయ్యేందుకు ఆస్కారం కనిపిస్తోంది. దానిలో ఇంకా ఏముంది, బీజేపీ పడేది ముస్లిం ఓటు కాదు, హిందూ ఓటు. హిందూ ఓట్లో కొంత బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంటుందని అనుకున్నారు కదా. ఎస్, సో ఇప్పుడు 2 రౌండ్ల తర్వాత 1144 ఓట్ల ఆధిక్యత. ఇప్పుడు 3వ రౌండ్ లో షేక్పేట కంప్లీట్ అయింది. రెహమత్ నగర్, వెంగళరావు నగర్ సంబంధించిన కౌంటింగ్. రెహమత్ నగర్ లో మరి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. వెంగళరావు నగర్ లో కూడా ఉంటుంది. వెంగళరావు నగర్ ఈ రౌండ్ కూడా లీడ్ వస్తుంది. ఈ రౌండ్ కూడా లీడ్ కూడా లీడ్ కాంగ్రెస్ పార్టీకి. మరి ఏ రౌండ్ లో బోరబండ వచ్చేసి 9th 10th కదా, లాస్ట్ రౌండ్. ఇప్పుడు మీరు అన్నంత లీడ్ ఏమి రేవంత్ నగర్ లో యూసుఫ్ లో రాదు. కొంచెం నెక్ టు నెక్కే ఉంటది. అక్కడ కూడా ఏమన్నా వస్తే 1000 1500 అంతకంటే లీడ్ వచ్చే అవకాశం లేదు. లాస్ట్ 2 days బీఆర్ఎస్ చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి మీరు? లాస్ట్ 2 days లో అంటే లాస్ట్ 2 days కాదు, ఎక్కడైనా బై ఎలక్షన్ జరిగినప్పుడు చేసే మిస్టేకే ఈ జూబ్లీస్ లో కూడా కొనసాగింది. ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు బయట నుంచి మీరు క్యాడర్ని తీసుకొచ్చి ప్రచారం చేసి వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకే బూత్ ఇన్ఛార్జీలకు సంబంధించిన ఫైనాన్షియల్ డీల్స్ కానీ ఏవైనా కూడా అప్పచెప్తారు. ఇది ఏమైతుందంటే లోకల్ క్యాడర్ లో నిరుత్సాహానికి దారితీస్తుంది. అది చేసుకొని వాళ్ళే చేసుకొని చాలా సార్లు వాళ్ళకే వస్తున్నాయి. వాళ్ళకి విన్నాను నేను, చాలా సార్లు విన్నాను నేను లోకల్ వాళ్ళ దగ్గర నుంచి. అయితే ఏమైతుందంటే వీళ్ళంతా డిసప్పేర్ అవుతారు 2 days ముందు. డిసప్పేర్ అయినాక కాంగ్రెస్ అప్పటి నుంచే గాలం వేస్తూ ఉంటది. వీళ్ళ లోపల అసంతృప్తిని రాజేయడానికి పొగబెడతా ఉంటారు. వాళ్ళతో క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మధ్యలో తీసుకుపోయి బార్లలో తాగిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ పోలింగ్ టైం కల్లా వీళ్ళు డిసప్పేర్ అవుతారు. అక్కడ ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు పెద్ద అబ్జెక్షన్ చేయరు. పెద్ద మొత్తంలో వాళ్ళకి డబ్బులు ముడతాయి. ఎక్కడైతే అసంతృప్తి ఉన్న బూత్ ఏజెంట్స్ ఉంటారో, బయట ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారో, మీరు చూడండి 40-50 బూతుల కాడ అసలు కండువా వేసుకున్న వాళ్ళు లేరు. అంటే ఇది ఎందుకు జరిగింది అంటే పార్టీ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత క్యాడర్ని డెవలప్ చేసుకోవాలి ఎక్కడికక్కడ. ఒకవేళ గోపీనాథ్ చనిపోయినాక వాళ్ళంతా అకస్మాత్తుగా డిసప్పేర్ అయినలా, మరి సెకండరీ లీడర్షిప్ డెవలప్ చేయలేదా అంటే ఈ పార్టీలలో ఒక లక్షణం ఏముంటుందంటే సెకండరీ లీడర్షిప్ డెవలప్ చేయరు. ఎక్కడ నంబర్ 2 ఉండరు పార్టీలలో. నంబర్ 2 ఉంటే వాడు నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అవుతాడని చెప్పేసి ఎవరైతే బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అక్కడ పనిచేసే వాళ్ళు, కొంత ప్రజల్లో బలం ఉన్నారో వాళ్ళని తొక్కేస్తారు. రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చిండు?
జడ్చర్ల నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి జెడ్పీటీసీకి అప్లై చేశాడు. టీఆర్ఎస్ ఏం చేసింది, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళు కానీ వీడు చాలా హుషారున్నాడు, వీరికి టికెట్ ఇస్తే వీడు మనల్ని రేపు మన సీట్కి ఎసరు పెడతాడు అని చెప్పి వాళ్ళు జెడ్పీటీసీ ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి టాలెంట్ ఏంది, జెడ్పీటీసీకి అర్హుడు కాదు ఆయన. అంటే ఇవాళ ఒక సీఎంను కొని తెచ్చుకున్నారు కదా, ఇటువంటి ఈ పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. కనీసం యంగ్ లీడర్షిప్, డైనమిక్ లీడర్షిప్ కేటీఆర్ది. కనీసం ఆయనన్నా ఈ పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఎవరైతే టాలెంట్ ఉందో టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. బోరబండల్ నీకు సెకండరీ క్యాడర్ ఎక్కడ కనబడుతున్నది? కాంగ్రెస్ మైక్రో లెవెల్ అయితే పోల్ మేనేజ్మెంట్ లో సక్సెస్ అయిందంట. అంటే ఎప్పుడు అధికార పార్టీలు రిగ్గింగ్ చేస్తాయి, డబ్బులు పంచుతాయి, చీరలు పంచుతాయి, గ్రైండర్స్ పంచుతాయి, మిక్సీలు పంచుతాయి. తెలియంది ఏమున్నది కొత్తగా మనకు? అంటే దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? స్థానికంగా ఆపాలి కదా, దాన్ని డైల్యూట్ చేయాలి కదా. మరి స్థానిక క్యాడర్ మీద మనం ఎక్కడ ఎఫర్ట్స్ పెట్టాము? ఇది బీఆర్ఎస్ చేసిన మిస్టేక్. బీఆర్ఎస్ గెలిచినా కూడా ఈ మిస్టేక్ ను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనతో పాటు సునీల్ కూడా ఉన్నారు. సునీల్ గారు, సో 2 రౌండ్ల తర్వాత ఒక రౌండ్ లో 1082, సెకండ్ రౌండ్ లో, ఫస్ట్ రౌండ్ లో 62, టోటల్ చూస్తే 1100 చిల్లర మెజారిటీ. ఏమనిపిస్తుంది మీకు? సార్ క్లోజ్ కంటెస్ట్ ఉన్నది. సార్ చెప్తున్న పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్. సార్ విశ్లేషణ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఉంది. 60-70 బూత్స్ లో కండువా వేసుకుని ఒక్కరు కూడా నిలబడలేదు గ్రౌండ్ లో. ప్లస్ లాస్ట్ మినిట్ ఓటర్స్ కి కాన్ఫిడెన్స్ ఇవ్వకపోయినా ఇంత అంటే ఇది చాలా మంచి పోలరైజేషన్ అయినట్లే సార్. అంటే ఇంత క్లోజ్ కాంటెస్ట్ రావడం షేక్స్పేట లాంటి ఏరియాలో చాలా పాజిటివ్ మూమెంట్స్ బీఆర్ఎస్ కి కనపడుతున్నాయి. ప్లస్ నెక్స్ట్ బిలో 10,000 మన నెక్స్ట్ 2 రౌండ్స్ మేనేజ్ చేసింది అనుకోండి బీఆర్ఎస్, లాస్ట్ లో బోరబండ ఈ డివిజన్ లో బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉండే ఛాన్సెస్ ఉంది సార్. +3 to 4,000 లోనే ఎలక్షన్ ఉంటుంది సార్ ఈసారి. +3 to 4 3 to 4,000 3 నుంచి 4,000. దుబ్బాక రిజల్ట్ రిపీట్ అవుద్దా? దుబ్బాక అలాంటి సిచ్యువేషన్ కనబడుతుంది సార్. 3 నుంచి 4,000 అంటే మరి ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అయింది రేవంత్ నగర్ కాంగ్రెస్ కు క్లియర్ లీడ్ ఉంటుంది కదా సార్? క్లియర్ లీడ్ లేదు. మనం చూసుకోండి షేక్పేట్ లో కూడా ఇన్ అండ్ అరౌండ్ ఈ క్యాలిక్యులేషన్ లో మనం తీసుకుంటే 40% మైనారిటీ బీఆర్ఎస్ కోట్ చేశారు. 40 కాదు 49. 49-50 మనం కన్సిడర్ చేయొచ్చు. 49-51 కన్సిడర్ చేయొచ్చు కదా. ఇప్పటి వరకు కౌంట్ అయిన దానిలో చూస్తే గనక ఒక్క 1000 ఓట్లు, అది కూడా వెంగళరావు నగర్ కలిసింది. ఇప్పుడు వెంగళరావు నగర్ ఎర్రగడ్డ వచ్చిన తర్వాత మెజార్టీ వచ్చింది. షేక్పేటలో కాంగ్రెస్ కు మెజార్టీ రాలేదు. వెంగళరావు నగర్ ప్లస్ ఎర్రగడ్డ. వెంగళరావు నగర్ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, ఎడ్యుకేటెడ్ కదా, కొంచెం ఎక్కువ ఎడ్యుకేటెడ్. ఓకే, ప్రియా చౌదరి గారు జాయిన్ అయ్యారా? ప్రియా చౌదరి గారు, ఏంటి వెంగళరావు నగర్ లో ఎవరికి లీడ్ వస్తుంది? మీకు దగ్గర మీరు అక్కడనే ఉంటారు అనుకుంటా. నవీన్ యాదవ్. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే డైరెక్ట్ నేను ప్రత్యక్ష సాక్షి. మా ఇంటి వెనకే ఒక యాదవ్ కుటుంబం ఉంటుందండి. వాళ్ళకి నవీన్ కుమార్ యాదవ్ గారికి గత ఒక దశాబ్ద కాలం నుంచి అసలు వైరం. ఇది పెద్ద కుటుంబము. ఇది వీళ్ళిద్దరిని కలపడానికి డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటారు ఒకసారి ఆలోచించండి. ఇంకొకటి, ఇందాక సార్ చెప్తున్నారు పోలింగ్ బూతుల్లో అసలు అక్కడ వెంగళరావు నగరు మా ఏరియా అటువైపు అయితే చాలా ఇంపార్టెంట్ ఏరియా ఉన్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఆ జోన్ అనేటటువంటి ఆ డివిజన్ చాలా ఇంపార్టెంట్. బట్ అక్కడ నేను టీఆర్ఎస్ కానీ బీజేపీ అభ్యర్థులు కానీ నేను చూడలేదు. కాంగ్రెస్ మొత్తం అసలు నన్ను రిసీవ్ చేసుకుంది వాళ్లే. నేను ఓటేయడానికి వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకుంది కాంగ్రెస్ కార్యకర్తలండి. ఇంకా ఇక్కడ మిగిలిన 2 పార్టీలు ఎక్కడ కనపడలా. ఇంకొకటి ఏంటంటే అసలు 200% సెటిలర్స్. వెంగళరావు నగర్ సామాజిక వర్గం సంబంధించి నేను 2 రౌండ్ల తర్వాత టోటల్ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ 18,617 ఓట్లు, బీఆర్ఎస్ 17,473 ఓట్లు, బీజేపీ 307 ఓట్లు. 307 ఓట్లు అంటే 2% కూడా రాలేదు. బండి సంజయ్ వచ్చి మంచి పని చేశాడు. 18, 17, 36,000 ఓట్లు కౌంట్లు అయితే బీజేపీకి 300 ఓట్లు అంటే 1% ఓటు కూడా పడలేదు. అంటే షేక్పేట కదా, షేక్పేట లో నెగ్లిజిబుల్ పడదు, షేక్పేటలో నెగ్లిజిబుల్. 1% కూడా బీజేపీకి రాలేదు. ఆశ్చర్యం, 1%. 2 రౌండ్ల తర్వాత 36,000 ఓట్లు కౌంట్ అయితే బీజేపీకి 1% ఓటు కూడా పడలేదు. 1% ఓటు. బహుశా నోటాకు కూడా ఎక్కువ ఓట్లు వచ్చుంటాయేమో, నాకు డౌటే. వచ్చినాయండి, నోటా కూడా బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయేమో. సో బీజేపీ నాయకత్వం చాలా సీరియస్ గా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. రిజల్ట్ ఎట్లా వచ్చినా
నాకు ఈ లెక్క ప్రకారం 300 ఓట్లు చూస్తే దాదాపు 5,000 ఓట్లు దాటమనిపిస్తుంది. 2 రౌండ్లో 300 ఓట్లు అంటే మిగతా 8 రౌండ్లు చూస్తే 5,000 ఓట్లు దాటవు అని అనిపిస్తుంది. హుజురాబాద్ లో కాంగ్రెస్ కు 3,000 ఓట్లు వచ్చాయి. సేమ్ అదే పరిస్థితి నాకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కనిపిస్తోంది. సీరియస్ ఇంట్రాస్పెక్షన్ నీడెడ్. 8 పార్లమెంట్ సీట్లు గెలిచి 2 గ్రాడ్యుయేట్ సీట్లు గెలిచి జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో, హైదరాబాద్ లో, జంట నగరాల్లో భారతీయ జనతా పార్టీ ఇంత 3 పార్లమెంట్ సెగ్మెంట్లు వాళ్ళే. మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ 3 పార్లమెంట్ సెగ్మెంట్లు గెలిచి జూబ్లీహిల్స్ లో 5,000 ఓట్ల లోపు వస్తే మాత్రం పార్టీ ప్రక్షాళన చేయాలి అని డెఫినెట్ గా కోరుకుంటారు. సార్ బీజేపీ ఓటర్స్ చాలా క్లెవర్ ఓటర్స్. అంటే వాళ్ళ క్యాడర్ గాని వాళ్ళ నాయకత్వం గాని వాళ్ళు ఏం చేస్తారంటే టార్గెట్ ముస్లిం సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ గెలవనియొద్దు. ఇక్కడ అదే టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మోడీ గారికి కేసీఆర్ ని గెలవనియొద్దు అని అందుకని వన్ సైడ్ గా వాళ్ళ క్యాడర్ కూడా ఎక్కడెక్కడైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నారో వన్ సైడ్ కాంగ్రెస్ కేసీఆర్ చాలా బీజేపీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పడుతుంది. బీఆర్ఎస్ కి పడితే మరి వాళ్ళిద్దరు కలిపితే మెజారిటీ కాంగ్రెస్ ఉంది కదా. అంటే ఇది మెజారిటీ కిందకి రా అంటే ఇంత సార్ చెప్పింది కరెక్ట్ అండి. నెక్ టు నెక్ మూమెంట్ లో ఉన్నారు వాళ్ళే. అత్యధిక మెజారిటీ ఏమి రావట్లేదు. నెక్ టు నెక్ మూమెంట్ టఫ్ ఫైట్. 2-3 వేల ఓట్లనే ఉండాలి కదా. మీరు చెప్పండి 35,000 మందిలో బీజేపీ సానుభూతి పట్ల ఒక 1,000-2,000 మంది ఈజీగా ఉంటారు కదా. పడ్డాయి కదా. అయితే అంత మంది ఉన్నప్పుడు వాళ్ళ ఓట్లు ఎడబడ్డట్టు మరి వాళ్ళకైతే పడవు కదా. నవీన్ యాదవ్ హిమ్సెల్ఫ్ మజ్లిస్ క్యాండిడేట్ కదా ఇంత ముందు. మజ్లిస్ క్యాండిడేట్ గానీ ఆయన గణేష్ విగ్రహాలు కొనడం ఇవన్నీ కూడా చేస్తాడు. బట్ హిందూ 2014లో మజ్లిస్ క్యాండిడేట్, 18లో ఇండిపెండెంట్. జనరల్ హిందూ ఓటు పోలరైజ్ కావచ్చు కానీ బీజేపీ ఓట్లు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు కూడా చాలా సార్లు. మీకు అనలిస్టులు కూడా చెప్పారు, సర్వే చేసిన సెపాలజిస్టులు చెప్పారు. లాస్ట్ మినిట్ లో కనుక బీఆర్ఎస్ గెలవట్లేదు అనుకున్నప్పుడు వన్ సైడ్ అటువైపు వేస్తారు అని చెప్పేసి అదే జరిగింది. సో బీహార్ సంబంధించి ఒక నిమిషం చూద్దాం. ఎన్డీఏ 142, మహాకూటమి 72, జన్ సురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ 2, ఇతరులు 3. క్లియర్ గా మ్యాండేట్ ఉంది. బీహార్ 219, 150 దాటినా ఆశ్చర్యం లేదు. నరేంద్ర మోడీ హవా. నరేంద్ర మోడీ క్లీన్ స్వీప్ చేస్తున్నాడు బీహార్ ను. ఎందుకంటే అక్కడ బీజేపీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. 101 సీట్లు కంటెస్ట్ చేస్తే 73 ఆల్రెడీ లీడు. 75% లీడ్ లో నరేంద్ర మోడీ అక్కడ కనిపిస్తుంది. మీరు కరెక్ట్ చేసుకోవాలి. నరేంద్ర మోడీ అవా కాదు, నితీష్ కుమార్ కి 50 సీట్లు. ఇప్పుడు 1+1 కలిస్తే అక్కడ 11 అవుతుంది. నేను ఏమంటున్నా అంటే 2011 లో స్టార్ట్ చేశాడు ఆయన మహిళలను ఎంటర్టైన్ చేయడం. ఆ చాత్ ఫెస్టివల్ అనేది మనకు దసరా పండుగ లాంటిది. అయితే ఇక్కడ మగవాళ్ళందరూ కూడా బిల్డింగ్లలో వర్క్ చేసే వాళ్ళు ఇక్కడనే ఉండి మహిళలను పంపించారు. అందుకే వాళ్ళ ఓటు 67%. మీ ఆ చట్ ఫెస్టివల్ కు డబ్బులు వేసి నరేంద్ర మోడీ పైసలే, బట్ ఆయన అకౌంట్ తీసుకొని ఎక్కడైనా ఉందా. నేను ఏమంటా అంటే నితీష్ కుమార్ కు లాస్ట్ 1 year గా ఆయన మతిమరుపు వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారు. 1.5 year గా మతిమరుపు, వృద్ధాప్య దృష్ట్యా పార్కిన్సన్, దాన్ని ఏమంటారు, అల్జీమర్స్. పార్కిన్స్ అంటే వనకడం, సారీ, అల్జీమర్స్ వచ్చింది. 1 year గా ఈజ్ ముఖ్యమంత్రి ఉన్నారు కానీ మీకు ఎక్కడ యాక్టివ్ లేరు. చంద్రబాబు నాయుడు ఎంత యాక్టివ్ ఉన్నారు, ఈ ఆయన ఏ విధంగా వారసులు లేరు. అది ఓవర్కమ్ అయ్యే డిసీజే. 2-3 నెలల ప్రాపర్ వైద్యం అధికారం వస్తే అన్ని వస్తాయి. అధికారం అన్ని నడిపిస్తుంది. మహాతీర్ అనేవాడు మలేషియాలో 97 ఏళ్లకు ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. అవన్నీ